పవన్ కళ్యాణ్ తనకు అప్పజెప్పిన శాఖల్ని సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అదే సందర్భంలో తనకి ఏదైనా సరే ఒక పనిని చేపడితే పూర్తి నైపుణ్యం సంపాదిస్తాను అన్నటువంటిది నిరూపిస్తున్నారు. సరే ఎడ్యుకేషన్ దశ మనకనవసరం. ఆయన ఆ తర్వాతన సినిమా రంగంలోకొచ్చాక అటు తనకు సంబంధించినటువంటి పోరాట విద్యలు, అట్లాగే సినిమా డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ఫేస్‌లో హావభావ ప్రదర్శన వరకు అద్భుతంగా చేయడం వల్లనే సక్సెస్‌ఫుల్ హీరో అనిపించుకున్నారు. అదే సమయంలో సామాజిక అంశాలను స్పృశిస్తూ మాట్లాడినటువంటి ద్వారానే అనేక మంది మనసు గెలుచుకున్నారు. హిందుత్వ అంశాల విషయంలో ఆయనకి ఇన్ డెప్త్‌గా అవగాహన చేసుకోవడం వల్లనే ఆయనకి హిందుత్వవాదులు గూడా అభిమానులయ్యారు. అట్ ద సేమ్ టైమ్ తను మంత్రి అయిన దగ్గర నుంచి ఒక్కొక్క శాఖకి సంబంధించి అటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఊరూరా తొట్లు కట్టించడం దగ్గర నుంచి, గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి హామీతో రోడ్ల దగ్గర నుంచి, మారుమూల ప్రాంతాలకు విద్యుత్ ఏర్పాట్ల దాకా చక్కగా చేసుకొస్తున్నారు. అలాగే పర్యావరణానికి సంబంధించిన దాంట్లో ఓపెన్‌గా చెప్పేశారు. నేను ఇంతకుముందే చెప్పా. ఇయన్నీ మాటలు చెప్పినంత సులభం కాదు. పరిశ్రమల్ని మూయించడం అవుతది కాలుష్యం కారణాలతో. పరిశ్రమ అంటే కాలుష్యం లేకుండా ఎక్కడా రాదు. ప్రపంచంలో అందుకనే అనేక దేశాలు పరిశ్రమల్ని ఇప్పుడు అమెరికా వాడంతా చైనాలో పెట్టుకుంటాడు వాళ్ళ పరిశ్రమలు కాలుష్య కారకాలని. మన దేశాలకి తప్పదు. దానికి మనం మాట్లాడడం సాధ్యం తప్పించి చేయడం సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు అది గ్రహించి మొన్న ఓపెన్‌గానే చెప్పేశారు. పరిశ్రమల కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికే చూస్తాం, నియంత్రించడానికే చూస్తాం. అలాగని పరిశ్రమల్ని పారిపోయేలా చేయం, పరిశ్రమలను మూతేసేయలేమని. ఎందుకంటే అమర్ రాజా విషయంలో అదే కదా గొడవ జరిగినటువంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఓవరాల్‌గా ఆ శాఖ విషయంలో కూడా సిన్సియర్‌గా తన పని తను చేసుకుపోతున్నారు. మూడోది అటవీ శాఖకి సంబంధించి తాజాగా ఎర్రచందనం అంశమా లేకపోతే ఇంకోటి చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే తనకి ఇప్పుడు ఏ శాఖ అప్పచెప్తే ఆ శాఖ బాధ్యతాయుతంగా చేస్తున్నాను. అలాగే ఏ పదవి అప్పగించినా నేను శక్తివంతుడినే అని ప్రజలకి ఒక భరోసా ఇస్తున్నారు. తన సామాజిక వర్గానికే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో తనను అభిమానించే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ బెస్ట్ మినిస్టర్ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ అవుతున్నారు. సరే వెంటనే సహజంగా వైసీపీ వాళ్ళు రైజ్ చేసేటటువంటి పాయింట్ ఏముంటది? సొగాలి ప్రీతిది ఏమైంది? లేకపోతే రేషన్ ఏమైపోయింది? ఇప్పుడు ఎర్రచందనం సీజన్ అంటే ఇదంతా ప్రచారం. రాజకీయం చేస్తారు. రాజకీయం కూడా నేర్చుకున్నారు ఆయన. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.